21వ శతాబ్దంలో ప్రపంచాన్ని చమురు కంపెనీలు శాసించాయి. 2000 తర్వాత కంప్యూటర్లతో ఇంటెల్ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. కంప్యూటర్ల విప్లవానికి తెరలేపింది. ఇంటెల్ తర్వాత ఇప్పుడు ఆ వంతు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు వచ్చింది. సూపర్ పవర్ కంట్రీల తలరాతను ఏఐని మారుస్తోంది. ఈ ఏఐపై పూర్తి పట్టున్న ఏకైక కంపెనీ ఎన్విడియా. ఇప్పుడు ఈ సంస్థ ఎవ్వరు ఊహించని స్థాయికి చేరుకుంది. దాని సంపద జపాన్ జీడీపీని దాటేసింది. భారత జీడీపీతో పోటీ పడుతోంది. యాపిల్ కంపెనీ పేరిట ఉన్న రికార్డును ఎన్విడియా తిరగరాసింది. ప్రపంచ టెక్ సంస్థలకు షాక్ ఇచ్చింది. అసలు ఎన్విడియా ఏం సాధించింది? ఒక కంపెనీ సంపద పెరిగితే ఏమవుతుంది? వాచ్ దిస్. $100 కోట్ల నుంచి $4 లక్షల కోట్ల ఎలా చేరింది? ప్రపంచానికి ఎన్విడియా ఎలాంటి షాక్ ఇచ్చింది? భారత ఆర్థిక వ్యవస్థను ఎన్విడియా మించిపోయిందా? సిలికాన్ వ్యాలీ గురించి చాలా మంది వినే ఉంటారు. ఇది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఓ ప్రాంతం. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికత ఆవిష్కరణలకు, స్టార్టప్లకు అడ్డా ఈ సిలికాన్ వ్యాలీ. అయితే ఈ సిలికాన్ వ్యాలీలో ఓ పాత సామెత ఉంది. బంగారం కోసం తవ్వడానికి అవసరమైన ఆయుధాలను విక్రయించు అన్నదే ఆ సామెత. అంటే బంగారం కోసం ఎవరైనా పరుగులు పెట్టొచ్చు, కానీ తెలివైన వాడు బంగారాన్ని తవ్వడానికి అవసరమైన సామగ్రిని విక్రయిస్తాడు. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో అసలైన బంగారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్నే మనం షార్ట్ లో ఏఐ అని పిలుస్తాము. ఈ బంగారాన్ని అందిపుచ్చుకునేందుకు చాలా కంపెనీలు కృత్రిమ మేధ వైపు పరుగులు పెడుతున్నాయి. కానీ ఎన్విడియా మాత్రం ఏఐకి అవసరమైన సామగ్రిని విక్రయిస్తోంది. ఏఐ రేసుకు ఈ కంపెనీ మరింత శక్తిని అందిస్తోంది. ఇప్పుడు ఆ కంపెనీ వ్యూహాలు అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయి. దీంతో ఈ వారం ఎన్విడియా ఏకంగా $4 లక్షల కోట్ల మార్కెట్ విలువను తాకింది. అంటే ఒకే కంపెనీ మార్కెట్ విలువ $4 లక్షల కోట్ల అన్నమాట. ఒకవేళ అదే దేశమైతే టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో నిలిచేది. 4వ, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, జపాన్ మధ్య నిలిచేది. ఇదే మనకు అసలు కథను చెబుతోంది. $4 లక్షల కోట్ల మార్కెట్ విలువను తాకిన ఏకైక కంపెనీ ఎన్విడియా మాత్రమే. సుమారు 7 దేశాల ఆర్థిక వ్యవస్థలు కలిసినా ఎన్విడియా విలువకు చేరుకోలేవు. ఎన్విడియా సంపద $4 లక్షల కోట్ల చేరడం నిజానికి టెక్ ప్రపంచానికి ఒక అద్భుతమనే చెప్పాలి. యాపిల్ కంపెనీ $3 లక్షల కోట్ల చేరడమే ఓ అద్భుతమైన విషయం. ఇప్పుడు యాపిల్ రికార్డును చేరవేసిన మొదటి కంపెనీ ఎన్విడియానే. ప్రస్తుతం ఎన్విడియా మరింత దూకుడుగా ముందుకే వెళుతుందని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. అయితే ఎన్విడియా స్టోరీని ఎందుకు చెప్పుకోవాలి? ఇది కేవలం మార్కెట్ సక్సెస్ మాత్రమే కాదు. భవిష్యత్ రూపాన్ని, ఏఐ యుగాన్ని, సాంకేతికత శక్తిని, కొత్త ప్రపంచ వ్యవస్థ సంగ్రహించే సమయం ఇదే. ఒక గ్రాఫిక్స్ కార్డ్ కంపెనీ గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ ఇంజిన్ గా ఎలా మారిందో చెప్పే క్షణమిది. 2015లో ఎన్విడియా విలువ $2,000 కోట్ల కంటే తక్కువ. 2020లో $30,000 కోట్ల చేరింది. ఎన్విడియా మార్కెట్ విలువ 2025 నాటికి $4 లక్షల కోట్ల చేరింది. సింపుల్ గా చెప్పాలంటే 5 ఏళ్లలో ఆ సంస్థ విలువ 40 రెట్లు పెరిగింది. 25 ఏళ్ల క్రితమైతే అప్పట్లో ఎన్విడియా విలువ ఇంతగా పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి ఎన్విడియా కూడా ఏఐ విప్లవం వైపు వెళదామని ఊహించి ఉండదు. ఎన్విడియా స్టోరీ 1993లో జెన్సెన్ హువాంగ్ అనే వ్యక్తితో మొదలైంది. కాలిఫోర్నియాలోని ఓ డైనర్ లో 2 సహ వ్యవస్థాపకులతో కలిసి చర్చించారు. ఈ ముగ్గురు కలిసి వీడియో గేమ్స్ ను అవసరమైన గ్రాఫిక్ చిప్ ను తయారు చేయాలని నిర్ణయించారు. గ్రాఫిక్ చిప్ కంపెనీ కోసం ఎన్విజన్ అనే పేరును హువాంగ్ అతడి టీం ఎంచుకుంది. అయితే ఈ పేరుతో అప్పటికే ఓ కంపెనీ ఉండడంతో మరో పేరుగా ఎన్విడియాను తీసుకొచ్చారు. ఈ పదాన్ని లాటిన్ పదం ఎన్విడియా నుంచి తీసుకున్నారు. ఎన్వి అంటే అసూయ. హువాంగ్ టీం ప్రధానంగా ఎన్వి అనే అక్షరాలు ఉండాలని భావించింది. ఎన్వి అంటే నెక్స్ట్ విజన్. కానీ 30 ఏళ్ల తర్వాత నిజంగానే ఎన్విడియాను చూసి ప్రత్యర్థి కంపెనీలు అసూయపడుతున్నాయి. అలా అని కంపెనీ ప్రయాణం అద్భుతంగా సాగిందని అనుకుంటే పొరపాటే. ప్రారంభంలో ఎన్విడియా మార్కెట్ విలువను చూస్తే సరళ రేఖ మాదిరిగా సాగింది. 1995లో ఎన్విడియా దివాలా తీసినంత పనిచేసింది. ఎందుకంటే ఆ కంపెనీ తయారు చేసిన కీలకమైన చిప్ ఫెయిల్ అయింది. దీంతో ఎన్విడియా తర్వాత కేవలం వీడియో గేమ్స్ కు అవసరమైన గ్రాఫిక్ చిప్స్ పైనే కొనసాగింది. ఈ గ్రాఫిక్ చిప్స్ ను షార్ట్ కట్ లో జీపీయూ అంటారు. 2013లో జెన్సెన్ హువాంగ్
కొత్త విషయాన్ని గుర్తించాడు. మిషన్ లెర్నింగ్ కు కూడా జీపీయూలు అద్భుతంగా పనిచేస్తాయని తెలుసుకున్నాడు. దీంతో దానిపైనే హువాంగ్ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాడు. నిజానికి వాల్ స్ట్రీట్ మాత్రం హువాంగ్ ఐడియాను పనికిమాలినదిగా కొట్టిపాడేసింది. పెట్టుబడిదారులు ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఇదే భవిష్యత్తును పెట్టుబడిదారులను హువాంగ్ ఒప్పించాడు. అతను ఊహించినదే ఇప్పుడు నిజమైంది. మిషన్ లెర్నింగ్ కు ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. మిషన్ లెర్నింగ్ పై ఎన్విడియా మొదట అడుగు వేయడంతో ఆ సంస్థకు కలిసి వచ్చింది. ఇప్పుడు మార్స్ రోవర్లకు, స్వయం ప్రతిపత్తి మిషన్లకు, చాట్ జీపీటీలకు అవసరమైన చిప్పులను ఇప్పుడు ఎన్విడియానే అందిస్తోంది. ఇక్కడ చాలా మంది ఎన్విడియా గురించి పట్టించుకోని ఓ విషయం ఉంది. ఇది కేవలం చిప్ తయారీదారుగా మాత్రమే మిగిలిపోలేదు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీగా కూడా కొనసాగుతోంది. ఇప్పుడు ఆ సంస్థ సీక్రెట్ వెపన్ క్యూడా. క్యూడా అంటే కంప్యూట్ యూనిఫైడ్ డివైస్ ఆర్కిటెక్చర్. సింపుల్ గా చెప్పాలంటే జీపీయూల కోసం రూపొందించిన ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్ ఈ క్యూడా. ఒకవేళ మీరు ఏదైనా ఏఐ మోడల్ ను రూపొందించాలనుకుంటే మీకు తప్పనిసరిగా క్యూడా ఉండాల్సిందే. క్యూడా కేవలం ఎన్విడియా జీపీయూలపైనే నడుస్తోంది. దీంతో మార్కెట్ ను ఎన్విడియా డామినేట్ చేస్తుంది. ఈ సంస్థ కొత్త సిస్టమ్స్ ను నిర్మించడంతో పాటు చిప్లను సైతం తయారు చేస్తుంది. ఈ ఆవిష్కరణలన్నింటి వెనుక ఉన్న ఏకైక వ్యక్తి జెన్సాన్ హువాంగ్. అతడి కంపెనీ బహుశా నంబర్ 1 గా ఉండొచ్చు. కానీ హువాంగ్ ఎంప్లాయీస్ ఐడి మాత్రం నంబర్ 3. మొదటి 2 స్థానాలను తన వ్యవస్థాపకులకు ఇచ్చాడు. కానీ సిలికాన్ వ్యాలీలో హువాంగ్ ఓ ఐకాన్ గా మారాడు. స్టీవ్ జాబ్స్, టేలర్ షిఫ్ట్ ఇద్దరు కలిస్తే హువాంగ్ అవుతాడని జర్నలిస్టులు అతన్ని పోలుస్తారు. ఏఐ కాన్ఫరెన్స్ లో హువాంగే హెడ్ లైన్స్ లో నిలుస్తాడు. అంతేకాదు అతని ప్రెజెంటేషన్లు కచేరీలను తలపిస్తాయి. ఎన్విడియా ఆదాయం ఇప్పుడు అద్భుతంగా ఉంది. పెట్టుబడిదారులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఎన్విడియా తీరు ఎప్పుడూ ఒకేలా మాత్రం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఆ సంస్థ ఒక రోజులోనే ఏకంగా $60,000 కోట్ల సంపదను కోల్పోయింది. అప్పట్లో చైనాకు చెందిన డీప్ ఫేక్ అనే ఏఐ స్టార్టప్ కంపెనీ ఎన్విడియాను కుదిపేసింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే డీప్ సీక్ రూపొందించిన ఏఐ మోడల్ కు ఎన్విడియా చిప్పులనే ఉపయోగించింది. అయినప్పటికీ ఎన్విడియా మాత్రం భారీ నష్టాలను చవిచూసింది. ఇక ఎన్విడియాకు అతిపెద్ద గండం చైనా. డ్రాగన్ కంట్రీకి చిప్లను విక్రయించకుండా అమెరికా ఆంక్షలను విధించింది. ఇది ఎన్విడియాకు భారీ దెబ్బ అని చెప్పాలి. ఆంక్షల కారణంగా $250 కోట్ల అదనపు ఆదాయాన్ని కంపెనీ కోల్పోయింది. ఇప్పుడు చైనాలో ఎన్విడియా విక్రయాలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ఎన్విడియాకు మార్కెట్లో పోటీ కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఎన్విడియాకు ఏఎండి గట్టి పోటీనిస్తోంది. ఏఎండి అంటే అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్. ఎన్విడియా ఆధిపత్యాన్ని ఈ సంస్థ సవాల్ చేస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఏఎండిని నడిపిస్తున్నది జెన్సాన్ హువాంగ్ బంధువు లీసాసు. ఇక్కడ సందేహాస్పదమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఒక కంపెనీ విలువ $4 లక్షల కోట్ల చేరుకుంటే ఏమవుతుంది? ఆ తర్వాత ఎన్విడియా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అంటే టెక్ సామ్రాజ్యాలు ఎంత వేగంగా ఎదుగుతాయో అంతే వేగంగా కాలగర్భంలో కలిసిపోతాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఐబిఎం, ఇంటెల్. ఒకప్పుడు సెమీ కండక్టర్ల పరిశ్రమను ఇంటెల్ శాసించింది. ఇప్పుడు ఆ కంపెనీని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఎన్విడియాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందా? నిజం ఏంటి అంటే ఏ కంపెనీ అయినా, ఏ వ్యక్తి అయినా చరిత్రలో శాశ్వతంగా నిలవవు. అయితే ఇంటెల్ కంటే ఎన్విడియా కాస్త భిన్నంగా ఉండొచ్చు. ఇది కేవలం ఉత్పత్తికే పరిమితం అవడం లేదు. మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తోంది. 20వ శతాబ్దంలో చమురు కంపెనీలు సూపర్ పవర్లుగా నిలిచాయి. 2000లో ఆ శక్తిని ఇంటెల్ దక్కించుకుంది. డేటాను కొత్త ఆయిల్ గా అప్పట్లో పిలిచేవారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త శక్తిగా మారింది. ఆయుధాల ఆకృతిని ఎన్విడియా మార్చేస్తుంది. ఔషధ శాస్త్రాన్ని పునర్నిర్మిస్తోంది. గ్లోబల్ పవర్స్ సమీకరణాలను పూర్తిగా మారుస్తున్నాయి. నిజానికి ఓ ప్రైవేటు సంస్థ చేతిలో ఇంత డబ్బు, ఇంత అధికారం ఉండడం అతిశయమనే చెప్పాలి. ఎన్విడియా సంపద ఉత్తేజకరమైనదే. అదే భయానకమైనది కూడా.